నవడేస్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డయాబెటీస్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి వస్తుంది. సో, డయాబెటీస్‌కి రెమెడీస్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి చాలా మందికి తెలుసు కూడా. సో, కొంతమంది వాళ్ళ సొంత వైద్యం చేసుకుంటూ ఉంటారు. డయాబెటిక్స్ సంబంధించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని, అది నెగ్లెక్ట్ చేయకుండా మనం ఏం చేయాలనే విషయాల గురించి ఇవాళ తెలుసుకుందాం. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అనిల్ కుమార్ గారున్నారు. నమస్తే డాక్టర్. నమస్తే. ఇప్పుడు డయాబెటీస్ గురించి చాలా మందికి అవేర్‌నెస్ వచ్చేసిందండి. సో, ఇది తీసుకోవాలి, అలా చేయాలి, ఈ డైట్ తీసుకోవాలి, ఆ డైట్ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. సో, మనం డైట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు డయాబెటీస్‌ని నెగ్లెక్ట్ చేస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? సో, డయాబెటీస్ అనేది మనకొక మెటబాలిక్ డిసార్డర్ అని చెప్తాము. సో, డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండవలసిన గ్లూకోజ్ లెవెల్ కన్నా అధికంగా ఉండడాన్ని మనం డయాబెటీస్ అని చెప్తాము. సో, ఇట్ ఈస్ కాల్డ్ హైపర్‌గ్లైసీమియా. సో, సాధారణంగా ఎవరికన్నా తినకముందు 110 mg/dl లెవెల్స్ వరకు మన షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో, తిన్న తర్వాత పోస్ట్ లంచ్ తర్వాత 150-160 mg/dl వరకు మన గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో, డయాబెటీస్‌లో ఉన్న వాళ్ళకేందంటే ఇది కంట్రోల్‌లో ఉండదు. సో, విపరీతంగా ఎక్కువగా అయిపోవడము, సో బ్లడ్ లెవెల్‌లో షుగర్ లెవెల్ ఎక్కువ అయిపోవడం వల్ల సో ఇదేం చేస్తుందంటే శరీరాల్లో ఉన్న చాలా వరకు రక్తనాళ మీద, నరాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో, అందుకే డయాబెటీస్ అనేది ఒక సిస్టమిక్ డిసార్డర్ అని చెప్తాం. సో, సిస్టమిక్ డిసార్డర్ అంటే ఏదో ఒక ఆర్గాన్‌కి సంబంధించి మాత్రమే మనకు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేదానికి ఉండదు. సో, డయాబెటీస్ వల్ల మన బాడీలో చాలా మేజర్ ఆర్గన్స్ వరకు ఎఫెక్ట్ అయ్యేదానికి, డ్యామేజ్ అయ్యేదానికి, అవన్నీ కాంప్లికేషన్స్‌కి గురయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో, చాలా మందేంటంటే ఓన్లీ షుగర్ ఎక్కువైందనుకో, మనకి కాళ్ళు, చేతులు తిమ్మిరి రావటం, సో ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మెయిన్ షుగర్ ఎక్కువైతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? దేని మీద ప్రభావం చూపిస్తుంది? సో, షుగర్ ఎక్కువ అవ్వడానికి ఈ డయాబెటీస్ రావడానికి మనకు ముఖ్య కారణం ఏంటంటే జెనెటిక్ హిస్టరీ. సో, ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు సో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సో వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీనితో పాటు ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, సో టైంకి సరిగ్గా ఆహారం తీసుకోని వాళ్ళకి అవ్వనివ్వచ్చు, లేకపోతే ఓవర్‌గా తినేవాళ్ళు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళు అవ్వచ్చు, లేదంటే స్వీట్ ఐటమ్స్, షుగర్ ఐటమ్స్ ఎక్కువ తినేవాళ్ళు అయ్యుండొచ్చు. సో, దే ఆర్ ఈజిలీ అట్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ద డయాబెటీస్. సో, నిద్ర సరిగా లేకపోతూ ఉండడం, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం. సో, చాలామంది జిమ్‌కి వెళ్తూ ఉంటారు. సో, దే యూజ్డ్ టు టేక్ డైలీ ½ kg ఆఫ్ నాన్ వెజ్ తీసుకోవడం. సో, ఇన్ ఆర్డర్ టు గెయిన్ ద వెయిట్, ప్రోటీన్ కోసం, మజిల్ ఇంక్రీజ్ అవ్వడం కోసం. సో, ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు డయాబెటీస్. ఓకే. సో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో, మనకు తెలీదు ఇటువంటివి తీసుకుంటే ఇలా కూడా అవ్వచ్చా అని. సో, అవన్నీ ఏంటంటే ఇవన్నీ డయాబెటీస్‌కి దారి తీస్తాయి. సో, చాలా మంది ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఉంటారు. లావు అయిపోతేనే డయాబెటీస్ వస్తది. లావైనోళ్ళలో ఖచ్చితంగా షుగర్ ఉంటది అని అంటుంటారు. కానీ కొంతమంది రెగ్యులర్ డైట్ తీసుకున్నా గానీ వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నా గూడా వాళ్ళకి షుగర్ ఉందని తెలుస్తూ ఉంటది. సో, ఎందుకు వస్తుందంటారు డాక్టర్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అని? సో, కొంతమందికి ఏందంటే డయాబెటీస్ ఉన్నది డయాగ్నోసిస్ కాదు. సో, నార్మల్‌గా ఏందంటే మనం ఏం చెప్తామంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి గానీ, సంవత్సరానికి ఒకసారి గానీ సో వాళ్ళ హెల్త్ బాడీ చెకప్ చేసుకుంటూ ఉంటే సో లోపల ఏమైనా సమస్యలున్నా మనకు బయటకు తెలుస్తాయి. సో, కొంతమంది వేరే ఏదో ప్రాబ్లమ్ మీద ఫీవర్ వచ్చిందనో, లేకపోతే అలర్జీస్ ఉన్నాయనో నార్మల్‌గా రొటీన్‌గా చేసే బ్లడ్ టెస్ట్‌లో మనకి డయాబెటీస్ ఉందని తెలుస్తూ ఉంటుంది. నిజంగా వేరే ప్రాబ్లమ్ కోసం వెళ్తే వీళ్ళకి షుగర్ ఉందని తెలుస్తూ ఉంటుంది. అప్పటిదాకా తెలీదు అసలు. అప్పటిదాకా తెలీదు. సో, అందుకని 50 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు సో రెగ్యులర్‌గా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ డయాబెటీస్‌లో ఏందంటే 2 టైప్స్ ఉంటాయి. సో, టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. సో, ఇన్సులిన్ లోపం వల్ల సో మన బాడీలో తీవ్రంగా ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. సో, వీళ్ళకి టాబ్లెట్స్ వాడినంత మాత్రాన ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. సో, వీళ్ళకి ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇంజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఇట్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ ఏజ్. ఈవెన్ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు అవ్వచ్చు, అంటే టీనేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా సో దే కెన్ గెట్ ఎఫెక్టెడ్ బై టైప్ 1 డయాబెటీస్. సో, టైప్ 2 డయాబెటీస్ అనేది యూజువల్‌గా మనకు మిడిల్ ఏజ్ అంటే ఒక 30, 35 తర్వాత ఒక 50, 55 ఏజ్ ఉన్న వాళ్ళలో మనం సాధారణంగా కనిపించేది టైప్ 2 డయాబెటీస్ అని చెప్తాం. ఇది వచ్చేసి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. సో, షుగర్ ఎక్కువైతే అదేమన్నా ఫ్యూచర్‌లో హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? అటువంటి సమస్యలని కాదు గానీ
మనం ఇంతకుముందు అనుకున్నట్టు సో డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ మధ్య లైక్ 60 to 65 ఏజ్ పైబడిన వాళ్ళకి ప్లస్ షుగర్ లెవెల్ సరిగా కంట్రోల్ లేని వాళ్ళకి సో మన కంటిలో ఉండే రెటీనా పొర అంటాం అది దెబ్బతినడం వల్ల సో దే ఆర్ గెట్టింగ్ బ్లైండ్ అండ్ సమ్ పీపుల్ దే ఆర్ గెట్టింగ్ విజన్ లాస్ అవుతున్నాయి, సరిగా కనపడకుండా ఉండడం. సో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే మేబీ ఏమన్నా లైక్ ఐ సైట్ పెరిగిందేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ సో సమ్ టైమ్స్ ఇట్ మే బి లైక్ బ్యాక్గ్రౌండ్లో మనకు డయాబెటీస్ ఉందని లైక్ వీ నీడ్ టు డయాగ్నోస్, అది ఒక్కొక్కసారి మిస్డయాగ్నోస్ అయిపోతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, సో డయాబెటిక్ కార్డియోమయోపతి అని చెప్తాము. సో చాలా మందికి ఏంటంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో పెద్దవాళ్ళలో అంటే మీరు చెప్పిన లక్షణాలన్నింటిని బట్టి గుర్తిస్తారు. సో చాలా మటుకు 10 years లోపు వాళ్ళకి కూడా వచ్చాయి, ఇలా చిన్నపిల్లలకు కూడా వచ్చాయి ఇలాంటి షుగర్ ప్రాబ్లమ్స్ అని. మరి వాళ్ళలో మనం ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో వాళ్ళలో ఏంటంటే మనకి లైక్ కొన్ని లక్షణాలు మనకు డయాబెటీస్లో ఉన్న ముఖ్యమైన లక్షణాలు లైక్ పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అని చెప్తాం. అంటే విపరీతమైన ఆకలి, చిన్నపిల్లలు, విపరీతమైన దాహం, ఎక్కువగా వాటర్ తాగడం, ఎక్కువగా త్వరగా అలసిపోవడం, త్వరగా నీరసించిపోవడం, సో పదే పదే యూరిన్కి వెళ్తూ ఉండడం, యూరిన్ పాస్ చేస్తుండడం, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. సో ఎంత తింటున్నా కానీ లైక్ మా అబ్బాయి వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, వెయిట్ లాస్ అయిపోతున్నాడు, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ డైట్. సో ఇటువంటి ఉన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేయించుకోవడంలో ఎటువంటి మిస్టేక్ లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఏదైనా బ్లడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించినా కానీ మనకి ఏమన్నా డయాబెటీస్ ఏమైనా ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. సో మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకి డయాబెటీస్ కి సంబంధించి ఎటువంటి చికిత్సా విధానం ఉంటుందంటారు? సో హోమియోపతిలో డయాబెటీస్ కి మనం మెడిసిన్ తో పాటు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్, డిసిప్లిన్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమందికి ఎలా అంటే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, సో స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టము, జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, సో షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, బేకరీ ఐటమ్స్ తరచుగా తింటూ ఉంటారు. సో ఇటువంటి చాలా వరకు తగ్గించుకొని సో అయినంత వరకు హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేసుకుంటూ సో అట్లీస్ట్ 40 to 50 minutes ఆఫ్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది యాడ్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకోగలిగితే సో వాళ్ళ ఇమ్యూనిటీని పెరిగేదానికి మన హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్గన్స్ మీద, ఐ మీద అవనివ్వండి, కిడ్నీస్ మీద అవనివ్వండి, నర్వ్స్ మీద అవనివ్వండి, సో అది ఎఫెక్ట్ అవ్వకుండా మన మెడిసిన్స్ అనేది దానికి ప్రొటెక్షన్ చేస్తుంది. సో డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండేదానికి, మెయింటైన్ చేసుకునే దానికి కూడా హోమియోపతి అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, అసలు డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఉంటుంది, పిల్లల్లో వస్తే ఎలా గుర్తించాలి, పెద్దవాళ్ళలో ఎలా గుర్తించాలి, దాని చికిత్సా విధానం ఎలా ఉంటుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.